ఓకే. సో టుడే మనం 8th క్లాస్ ఇంగ్లీష్లో ఫస్ట్ వన్ అంటే యూనిట్ 1లో ఏ రీడింగ్ చెప్పుకున్నాం అంటే ఫస్ట్ లెసన్. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి అంటే ఫ్యామిలీ. సో ఈ యూనిట్లో అంటే యూనిట్ 1లో ఫ్యామిలీ సంబంధించిన మనకి రిలేషన్కి సంబంధించి లెసన్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ద టాటర్డ్ బ్లాంకెట్. సో టాటర్డ్ మీన్స్ టోన్, TORN, టోన్ అంటే చిరిగిపోయినది. ఓకే, బ్లాంకెట్ మీన్స్ దుప్పటి అంటాం కదా, రైట్. సో టాటర్డ్ చిరిగిపోయిన దుప్పటి గురించి. సో దిస్ వాజ్ రిటన్ బై కమలా దాస్. సో ఈ రాసిన ఎవరంటే కమలా దాస్ అనే ఆవిడే రాసింది. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద లెసన్ ఫస్ట్ మనం కమలా దాస్ గురించి ఈవిడ గురించి మాట్లాడదాం. ఓకే, సో కమలా దాస్ అంటే ఈవిడ పుట్టింది ఎప్పుడు 1932 to 2009. ఓకే, ఈజ్ ద డాటర్ ఆఫ్ ద ఫేమస్ మలయాళం పోయెట్ బాలమణి అమ్మ అండ్ బిఎం నాయర్. సో ఈవిడ ఎవరంట, డాటర్ ఆఫ్ ద ఫేమస్ మలయాళం పోయెట్ బాలమణి అమ్మ అండ్ బిఎం నాయర్ వాళ్ళ డాటర్ ఈ కమలా దాస్. She is an internationally known poet, short story writer and novelist who writes effortlessly both in English and Malayalam. సో ఇవిడ చాలా ఫేమస్ అన్నమాట ఇంటర్నేషనల్గా కూడా. సో ఇంగ్లీష్లోని మలయాళంలోని చాలా రైట్స్ రాశారు, అంటే చాలా స్టోరీస్ రాశారు. షీ హ్యాస్ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ ఫర్ హర్ లిటరరీ వర్క్. సో చాలా అవార్డ్స్ వచ్చినాయి ఇవి రాసిన స్టోరీస్కి. సో ఏంటంటే సమ్ ఆఫ్ దమ్ ఆర్ అన్ ఏషియన్ పోయిట్రీ ప్రైజ్ అండ్ కెంట్ అవార్డ్ ఫర్ ఇంగ్లీష్ రైటింగ్ ఫ్రమ్ ఏషియన్ కంట్రీస్. సో ఏషియన్ వరల్డ్ ప్రైజ్, సాహిత్య అకాడమీ అవార్డ్ అండ్ వాయిలార్ రామవర్మ సాహిత్య అవార్డ్. సో ఇవిడికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సో సాహిత్య అకాడమీ అంటే మనకి ఇలాగ స్టోరీస్ కానీ పోయమ్స్ కానీ రాసిన వాళ్ళకి సాహిత్య అకాడమీ అనేది ఇస్తారు, ఫేమస్ అయింది. ఓకే, నో స్టార్ట్ అవర్ లెసన్. సో మీరు ఇక్కడ పిక్చర్ చూస్తే టెక్స్ట్ బుక్లో మనకి స్టార్టింగ్లో ఫ్యామిలీ అని కనబడుతుంది. సో ఫ్యామిలీ, ఓకే. సో ఫ్యామిలీలో అక్కడ క్వశ్చన్స్ ఏమనుకుంటున్నారంటే వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్స్. సో వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్స్ అంటే ఇక్కడేమో ఇది జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం అంటాం కదా, సో పెద్ద ఫ్యామిలీ. సో ఇది స్మాల్ ఫ్యామిలీ. ఓకే, సెకండ్ వన్ వచ్చి డూ వీ ఫైండ్ మెనీ జాయింట్ ఫ్యామిలీస్ ఇన్ అవర్ సొసైటీ, ఎస్ ఆర్ నో, గివ్ రీజన్స్. సో ఇప్పుడు డూ వీ ఫైండ్ మెనీ జాయింట్ ఫ్యామిలీస్ ఇన్ అవర్ సొసైటీ. సో ఇప్పుడు మనం ఇలా ఇటువంటి ఫ్యామిలీ చూడడం చాలా తక్కువ, జాయింట్ ఫ్యామిలీస్ నౌ ఏ డేస్. సో ఇటువంటి ఫ్యామిలీసే ఎక్కువ, ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో మొత్తం అందరూ కలిసి ఉండేవారు జాయింట్ ఫ్యామిలీస్ కింద. సో ఇప్పుడు ఇలా ఉంటున్నారు. ఓకే, సో చూడండి ద టాటర్డ్ బ్లాంకెట్. When he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate, his mother, who was lying in an armchair on the veranda, made a futile attempt to get up. సో ఏమైందంటే ఒక అతను వచ్చాడు, అరైవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అట్ హిజ్ హోమ్. ఎవరి తన ఇంటికే వచ్చాడు. ఎక్కడ హౌస్ ఎక్కడ ఉందంటే కంట్రీ సైడ్. కంట్రీ సైడ్ అంటే విలేజ్ అండి. ఓకే, సో విలేజ్కి వచ్చాడు. ఎక్కడ, కంట్రీ సైడ్ ఇన్ హిజ్ ఆఫీస్ కార్ అండ్ గాట్ డౌన్ ఎట్ ద గేట్. సో కార్లోంచి దిగి తన విలేజ్లో ఉన్న తన ఇంటికి వచ్చాడు. సో అక్కడ అతని మదరు ఎలా ఉందంటే లేయింగ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్. ఆర్మ్ చైర్ అంటే ఇక్కడ చూడండి, పిక్చర్లో చూడండి, ఆర్మ్ చైర్ అంటే ఇది. సో ఆ చైర్లో కూర్చుని ఆవిడ ఉంది వరండాలో. వరండాలు అంటే ఆరు బయట అంటాం కదా, సో ఆ వరండాలో కూర్చున్నాం. మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. ఫ్యూటైల్ అంటే ఇక్కడ లేవడానికి అంత అన్సక్సెస్ఫుల్ అనమాట. ఫ్యూటైల్ అంటే సక్సెస్ఫుల్గా కాదు, అన్సక్సెస్ఫుల్. లేవడానికి అంతా ఆవిడ బాగా ఓల్డ్ ఏజ్ కాబట్టి సో లేవలేకపోయింది. సో కమలా, దేర్ ఈజ్ ఎ సంబడి అట్ ద గేట్, షీ సెడ్ సంబడి ఈజ్ ఇన్ ఎ కార్. సో అప్పుడు ఏమనందంట కమలా, దేర్ ఈజ్ సంబడి అట్ ద గేట్, గేట్ దగ్గర ఎవరో ఉన్నారు చూడు అని చెప్తుంది. ఎవరో కార్లో వచ్చారు అని.
కమల హెర్ ఎల్డెస్ట్ డాటర్. కమల ఎవరు? ఆ పెద్దవాడు ఉంది కదా, వాళ్ళ మదర్ అని ఉన్నాం కదా, వాళ్ళ యొక్క ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో. ఎల్డెస్ట్ డాటర్ ప్లస్ విడో. విడో అంటే తెలుసు కదా, రైట్. సో హూ వాజ్ సిట్టింగ్ హర్డెల్డ్ అపాన్ ద తిన్నా ఆన్ ద వరండా. సో అక్కడ మీకు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే తిన్నా అంటే ఈవిడ ఆమ్ చైర్లో కూర్చుంది, ఆవిడ కిందే కూర్చుంది. తిన్నా అంటే వరండా మీద కిందనే కూర్చుంది. సో ఆవిడ విడో. అక్కడ మీకు పిక్చర్స్ చూడండి తెలిసిపోతుంది. పిక్చర్స్ చూసారా మీరు? ఇక్కడ ఈ పిక్చర్లో ఈవిడ మదర్ అనుకోండి, ఆ వచ్చిన ఒక అతను వచ్చారు కదా, మనకి ఎవరో తెలుస్తుంది స్టోరీ ఎండ్లో. సో వాళ్ళ మదరు, వాళ్ళ యొక్క ఏమనుకున్నాము ఎల్డెస్ట్ డాటర్. సో పైగా విడో అనమాట. సో వాళ్ళిద్దరూ అలా కూర్చున్నారు. సో కూర్చుని ఏం చెప్తుంది ఈవిడ? కుర్చీలో కూర్చున్న ఆవిడ ఏమనంటే ఎవరో వచ్చారు గేట్ దగ్గర, కార్లో వచ్చారు చూడమని చెప్తుంది. her head and ears covered with a thin bath towel, got up reluctantly, walked slowly to the gate and screwing up her eyes peered into the darkness. Okay. అక్కడ ఏమైందంట చూడండి. సో తను ఎలా కూర్చుందంటే, అక్కడ ఎల్డెస్ట్ డాటర్ అనుకున్నాం కదా, కమల ఆవిడ పేరు. సో కమల ఎలా కూర్చుంది అక్కడ, అన్నీ దగ్గరగా చేసుకుని కాళ్ళు చేతులు ఏదో చలిస్తే ఎలా కూర్చుంటాం మనం అలా కూర్చుని. సో అక్కడ రిలక్టెంట్లీ అంటే గాట్ అప్ రిలక్టెంట్లీ. సో అయిష్టంగా లేచింది. అర్థమైందా? సో ఇష్టంగా లేవలేదు. సో రిలక్టెంట్లీ ఏదో ఆవిడ చెప్పారు కదా అని లేచి వెళ్ళింది అనమాట. పీరియడ్ ఇంటూ ద డార్క్నెస్. అలా వెళ్ళి నడుచుకుంటూ గేట్ దగ్గరికి వెళ్ళింది. సో నెక్స్ట్ చూడండి. షీ సా ఎ bald fat middle-aged man walking in through the gate. సో ఆ కమల ఎవరిని చూసిందంటే, ఆ వచ్చిన మనిషి ఎలా ఉన్నాడంటే బాల్డ్, ఫ్యాట్, మిడిల్ ఏజ్. బాల్డ్ అంటే హెయిర్ కొంచెం తెలుసు కదా, బోల్డ్ హెడ్ అంటాం. సో అలా ఉన్నాడు. ఫ్యాట్ కొంచెం లావుగా ఉన్నాడు. మిడిల్ ఏజ్డ్ మ్యాన్, సో కొంచెం మధ్య వయసు, అంటే ఒక 35 to 40 ఆ ఏజ్లో. త్రో ద గేట్, ఆ గేట్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఓ గోపి, షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్. సో అప్పుడు కమల ఆ మనిషిని చూసి ఏమంది? గోపి. సో ఆ గోపి ఎవరు చూడండి తెలుస్తుంది. ఆ గోపి ఎవరు? ఇక్కడ ఒక ఆవిడ చైర్లో కూర్చుంది చూడండి, వాళ్ళ సన్, ఈవిడ వాళ్ళ మదర్. ఓకే. వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్. సో అప్పుడు కమల ఏమంటుంది? గోపి నువ్వు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేవేంటి అని అడుగుతుంది. కమల, హూ ఈజ్ ఇట్? హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. అప్పుడు కమల గోపితో మాట్లాడుతుంటే వరండాలో ఈవిడ కూర్చుంది కదంటే అమ్మ, ఎవరు? గోపి వాళ్ళ మదరు ఏమంటుంది? ఆమె చైర్ నుంచి లగలేదు కదా కుర్చీలోంచి, కమలని వెళ్ళమంది, చూడమంది ఎవరు వచ్చారండి. అప్పుడు అడుగుతుంది ఈవిడ, కమల, హూ ఈజ్ ఇట్? ఎవరది? హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. సో వాళ్ళిద్దరు గేట్ దగ్గర మాట్లాడుతున్నారు. ఆయన వస్తున్నాడు, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరు అని అడుగుతుంది. గోపి, ద మ్యాన్ సెడ్, దేర్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం, ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. సో అక్కడ తిరువనంతపురంలో అంటే కేరళలో తిరువనంతపురంలో ఒక మీటింగ్ కోసమని వచ్చాడు. ఎవరు? గోపి. వచ్చి ఆ దారిలోనే వీళ్ళ హౌస్ ఉంది. ఇతను ఎక్కడో జాబ్ చేస్తాడు. చూడండి జాబ్ ఎక్కడ చేస్తాడో స్టోరీలో తెలుస్తుంది. సో జాబ్ చేస్తే ఇక్కడ తిరువనంతపురంలో మీటింగ్ వచ్చి వెళ్ళే దారిలో వీళ్ళ హౌస్ ఉంటుంది. ఆ హౌస్ ముందు ఆగాడనమాట. హూ? కమల, హూ ఈజ్ ఇట్? దేర్ వాజ్ నోట్ ఆఫ్ అలారం ఇన్ అమ్మాస్ వాయిస్. సో మళ్ళీ అడుగుతుంది అనమాట. ఆవిడికి కొంచెం వినబడలేదు. సో మళ్ళీ అడుగుతుంది, అమ్మ, వై ఆర్ యూ సో స్కేర్డ్? కమల, గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్, ఆస్క్డ్ హర్ ఏ లిటిల్ ఆక్వర్డ్లీ యాజ్ ఇఫ్ యూ ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం. సో ఏమని అడుగుతుందంటే, ఏదో వాళ్ళ అమ్మగారు కొంచెం ఓల్డ్ ఏజ్ కాబట్టి వాళ్ళకి కొంచెం త్వరగా గుర్తుపట్టడం కానీ త్వరగా వినపడిపోవడం కానీ ఉంటుంది, అవునా కదా, రైట్? సో అలాగే ఆమె చైర్లో కూర్చున్న ఆవిడ ఏమని అడుగుతుందంటే ఎవరు అని మళ్ళీ అడుగుతుంది. సో కమల ఏమంటుందంటే,
కమల ఏం చెప్తుందంటే గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్. అమ్మ ఇట్స్ మీ గోపి హీ సెడ్ అగైన్. సో మళ్ళీ చెప్పాడు. ఆల్రెడీ ఒకసారి నేను గోపినే చెప్పాడు వాళ్ళ మదర్తో, ఎక్కడ గేట్ దగ్గర ఉన్నప్పుడు. ఆవిడ వినపడలేదేమో, మళ్ళీ అడిగితే అమ్మ ఇట్స్ మీ గోపి సెడ్ అగైన్, మళ్ళీ గోపి చెప్పాడు. హీ బెంట్ డౌన్ అండ్ బ్రాడ్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ వ్రింకిల్డ్ చీక్స్. అమ్మ ఇట్స్ మీ. సో వ్రింకిల్డ్ చీక్స్ అంటే, వ్రింకిల్డ్ అంటే కొంచెం ముడతలు పడడం, ముడతలు పడిన ఫేస్ అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ చూడండి, కొంచెం స్కిన్ ముడతలుగా ఉంటుంది. అంటే హ్యాండ్స్ దగ్గర కానీ, కొంతమంది ఫేస్లో లేకపోయినా హ్యాండ్స్ కానీ కొంచెం స్కిన్ కానీ ఎక్కడ దొరికినా కొంచెం ముడతలు పడుతుంది ఓల్డ్ ఏజ్ ఉంది. సో వ్రింకిల్డ్ చీక్స్ అంటే ఫేస్ దగ్గర, చీక్స్ అంటే ఏంటి, బొగ్గలు. సో ఇక్కడ ఇవి కొంచెం ముడతలు పడిన చీక్స్ ఉన్నాయి ఆవిడికి. సో ఏమైందంటే వంగి చెప్తున్నాడు, అమ్మ ఇట్స్ మీ, నేను గోపిని. గోపి, కమల ఐ కాంట్ బిలీవ్ ఇట్ యాజ్ ఈ స్కూల్ క్లోజ్ ఫర్ వెకేషన్. సో ఇక్కడ ఏమనుకుంటుంది, వాళ్ళ మదరు బాగా ఓల్డ్ ఏజ్ అయిపోయింది. గోపి చెప్పాడు ఏమని, నేనే గోపిని చెప్పినా అర్థం అవ్వలేదు. మళ్ళా గోపి, కమల ఐ కాంట్ బిలీవ్ ఇట్. సో ఏమంటుంది, గోపి నా వచ్చింది, కమల ఇంకా గోపికి స్కూల్కి హాలిడేస్ ఇవ్వలేదా అని అడుగుతుంది. గోపి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు, జాబ్ చేసే స్టేజ్లో ఉన్నాడు. వాళ్ళ మదర్ ఏమనుకుంటుంది, ఇంకా స్కూల్లో ఏమంటుంది, హ్యాజ్ ఈ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్, ఏంటి ఇప్పుడు హాలిడేసా మీకు అన్నట్టుగా అడుగుతుంది. అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ ఈజ్ దీస్ డేస్. సో కొంచెం ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కొంచెం అలాగే ఉంటారు కదా. షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి. సో ఆవిడ అప్పటికీ గుర్తుపట్టలేదు. గోపి అంది కానీ గుర్తుపట్టలేదు. గోపి సిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్ బట్ సమ్ టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. సో కొంచెం అది చెప్పాను కదా నాకు, కొంచెం ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం మెమరీ కూడా తక్కువ ఉంటుంది, సరిగ్గా గుర్తుపట్టకపోవడం. నేను ఎప్పుడో చూశాను రాను, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇలా పెద్దవాడు అయిపోయావు చాలా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. సో అలాగా వీళ్ళ మదర్కి గోపిని గుర్తుపట్టడం చాలా కష్టమైంది. దెన్ షీ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్. I tell her everything is fine with you, Vimala and the kids. So she asked me if you have sent any letter. So Vimala evarante Gopi వాళ్ళ వైఫ్, అర్థమైందా? ఇప్పుడు కమల ఎవరు, గోపి వాళ్ళ ఎల్డెస్ట్ సిస్టర్. ఓకే. సో ఇప్పుడు విమలాని వాళ్ళ కిడ్స్తో పాటు ఇప్పుడు గోపి, విమల వాళ్ళ కిడ్స్, వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. What is the point of telling her that you haven't written for a year? సో గోపి ఉత్తరం రాశాడా అని అడుగుతుంది. ఇంతకీ వచ్చిందే గోపి వచ్చాడు. సో గోపి ఉత్తరం రాశాడా, సెలవులు స్కూల్కి సెలవులు ఇచ్చారా, ఏవేవో అడుగుతుంది అనమాట. అలా అడుగుతుంది. సో ఎప్పుడో సంవత్సరం అవుతుంది మళ్ళీ లెటర్ రాసి గోపి అంటుంది, పూర్ థింగ్ ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ. ఐ గాట్ ఏ ప్రమోషన్ లాస్ట్ ఇయర్, ఆఫ్టర్ దట్ ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్. సో ఇక్కడ ఎందుకంటుందంటే గోపి ఒక చోట ఉండి చదువుకునేవాడు హాస్టల్లో. సో అందుకనే లెటర్స్ రాసేవాడు అనుకుంటుంది, వెకేషన్ ఇచ్చారా వచ్చాడా అనుకుంటుంది. సో టోస్ చూడండి, ఐ గాట్ ఏ ప్రమోషన్ లాస్ట్ ఇయర్, ఆఫ్టర్ దట్ ఐ ఆల్వేస్ ఆన్ మై టోస్. సో నేను నాకు ప్రమోషన్ వచ్చింది. టోస్ అంటే ఇప్పుడు మన ఫూట్స్ ఉన్నాయి కదా, మన ఫాదర్ యొక్క వేళ్ళని ఫూట్స్ అంటాం, వీటిని ఫింగర్స్ అంటాం కదా. హ్యాండ్స్ యొక్క వీటిని ఫింగర్స్ అంటాము, వాటిని టోస్ అంటాము. అర్థమైందా? సో నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అని అంటున్నాను. అండ్ దేర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫెన్, ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్. సో నాకు ప్రమోషన్ ఎప్పుడైతే వచ్చిందో నేను ఒక చోట జాబ్ చేయడానికి స్థిరంగా లేను, అంటే వేరే ప్లేస్కి మారాల్సి వస్తుంది. సో అందుకని లెటర్స్ రాసేంత టైం లేదు నాకు. వై డోంట్ యూ ఆస్క్ విమల టు రైట్ ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైమ్ టు. సరే నీకు టైం లేదంటున్నావు కదా, విమల అన్న రాయొచ్చు కదా అని అడుగుతున్నాడు. వాట్ ఆర్ యూ మమ్లింగ్ ఓవర్ దేర్, అమ్మ సెడ్ లౌడ్లీ. సో ఏం మాట్లాడుతున్నాడో అని అడుగుతుంది. ఐ హర్డ్ సంబడి కమింగ్ ఇన్ ఏ కార్, హూ ఈజ్ ఇట్? ఐ టోల్డ్ యూ ఇట్స్ గోపి, బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ, ఈజ్ ఇన్ హీ. సో ఇప్పుడు చూడండి, గోపి ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. సో తిరువనంతపురానికి వచ్చాడు, ఎందుకు? ఒక మీటింగ్ పర్పస్గా.
ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి ఒక ప్లేస్కి మారుతూ ఉన్నానని చెప్పాడు. సో ఎస్ అమ్మా, ఇట్స్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. సో ఇప్పటి వరకు అమ్మాని ఎవరు, అమ్మాని వాళ్ళ ఎల్డెస్ట్ డాటర్ ఎవరు, కమల మాట్లాడారు. మధ్య మధ్యలో గోపి మాట్లాడాడు. సో ఇప్పటికి గోపిని గుర్తుపట్టింది వాళ్ళ అమ్మ. హూ డిడ్ గోపి మ్యారీ? అమ్మ సెడ్ సడన్లీ లోవరింగ్ హర్ వాయిస్, ఐ మీన్ వాట్స్ హిస్ వైఫ్స్ నేమ్. సో మళ్ళీ మొదటికి వచ్చిందనమాట వాళ్ళ అమ్మ. సో మీ వైఫ్ పేరు ఏంటి అని అడుగుతుంది. డోంట్ సే యూ హ్యావ్ ఫర్గెటన్ హర్ నేమ్ టు. సో నువ్వు మా వైఫ్ నేమ్ కూడా మర్చిపోయావా అని. డోంట్ యూ రిమెంబర్ విమల? సో విమల నీకు గుర్తు లేదా అన్నాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియాస్ ఎల్డెస్ట్ డాటర్. సో ఆవిడ ఎవరంట? విమల డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియాస్ ఎల్డెస్ట్ డాటర్. సో ఆవిడ నంబియాస్ అనేది ఒక నేమ్. ఆయన ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. వాళ్ళ డాటర్ విమల. గోపి సిస్టర్ సెడ్. సో ఎవరు చెప్పారు ఇదంతా? కమల చెప్తుంది. ఎవరికి? వాళ్ళ అమ్మకి. ఎందుకంటే ఆవిడ మాట్లాడితే ఒక క్వశ్చన్ మాట్లాడితే ఇంకోటి వేరేగా అడుగుతుంది. ఓ ఐ ఫర్గెట్ ద నేమ్. వాజ్ దేర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే? దేర్ వాజ్. హీ రైట్స్ ఎవ్రీ డే. I am terribly upset if I don't get any letter from him every day. He knows it. That's why he writes every day. Look at the way she talks. Gopi's sister turned to him. Just as I told you, you know nothing about what's going on here, do you? Who is it? Amma said again. Who is that in a car? So, గోపి అనగానే గోపి ఒకటే వినపడింది ఎవరికి? వాళ్ళ అమ్మగారికి. సో మళ్ళీ ఏమడుగుతుంది? లెటర్స్ రాసేవాడు లెటర్స్ రాస్తున్నాడా? మళ్ళీ అదే అడుగుతుంది. సో లెటర్స్ రాయట్లేదు. సో ఇట్స్ మీ గోపి, ఐ హ్యాడ్ టు కమ్ తిరువనంతపురం. మళ్ళీ చెప్తున్నాడు చూడండి. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. సో నాకు ఇక్కడ మీటింగ్ ఉంది, ఇలా వచ్చాను. మన హౌస్ కాబట్టి నేను ఢిల్లీ నుంచి వచ్చాను తిరువనంతపురానికి. మధ్యలో మన హౌస్ కాబట్టి ఇక్కడ ఆగానని చెప్తున్నాను. హూ ఈజ్ యువర్ అమ్మ? వాట్ ఈజ్ హర్ నేమ్? Where does she live? Is it far from here? No, it is quite near. I don't know how I can bring back her memory. Gopi's sister said to him exasperately. So ఏమైందంట? మళ్ళీ మొదటిగా వచ్చింది వాళ్ళ మదర్. మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలా అయితే అడుగుతుందో అలాగే అడుగుతుంది. ఏమని? ఓకే చూడండి. ఇప్పుడు ఐ డోంట్ నో హౌ కెన్ ఐ బ్రింగ్ బ్యాక్ హర్ మెమరీ. గోపి సిస్టర్ సెడ్ హిమ్ ఎగ్జాస్పరేటెడ్లీ అంటే చాలా చిరాగ్గా చెప్పింది. ఏంటంటే గోపీస్ వాళ్ళ సిస్టర్ ఎవరు? కమల. గోపితో చెప్తుంది అనమాట. ఆవిడ మాటికి ఇలాగ అడుగుతుంది. ఎవరైనా గుర్తుకొస్తే వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా వచ్చారు. ఇప్పుడు ఏమని అడిగింది? గోపి గురించి అడగగానే గోపి లెటర్ రాస్తున్నాడా? రాసి 1 year అవుతుంది, వాడి దగ్గర నుంచి రోజు లెటర్స్ వస్తున్నాయని అడుగుతూనే ఉంది. సో గోపి ప్లేస్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ తిన్నా. హీ ఓపెన్ ఇట్ అండ్ పుల్ ఇట్ అవుట్ కంటెంట్స్. సో ఫైనల్గా గోపి ఏం చేశారంటే ఇదంతా బయట జరిగిన కన్వర్సేషనే. సో అప్పుడు ఏం జరిగింది? తన బ్రీఫ్ కేసు వరండాలో పెట్టాడు. ఎక్కడ కమలా కూర్చున్న ప్లేస్ దగ్గర పెట్టి ఓపెన్ చేసి అందులో ఉన్న కంటెంట్స్ తీశాడు. అంటే అందులో ఉన్న వస్తువులు, క్లోత్స్, ఫైల్స్ అండ్ ఏ షేవింగ్ సెట్. సో ఓపెన్ చేయగానే అందులో ఉన్న థింగ్స్ అవి. ఎందుకు ఓపెన్ చేశాడో చూడండి. డూ యూ నో మై సన్ గోపి? అమ్మ ఆస్క్డ్ హిమ్. ఎవరిని అడుగుతుంది? గోపినే అడుగుతుంది. ఎవరు? నీకు మా సన్ తెలుసా అని. ఆస్క్డ్ హిమ్. హీ ఈజ్ ఇన్ ఢిల్లీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్. హీ హ్యాస్ కేసరి యోగం. He draws a salary of 2,500 rupees. Do you know him? సో గోపిని అడుగుతుంది ఏమని? మీకు మా అబ్బాయి తెలుసా? ఢిల్లీలో ఉంటాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు. నెలకి 2,500 రూపీస్ వస్తాయి, 2,500 వస్తాయి అని చెప్తుంది. అక్కడ మీకు కేసరి యోగం అంటే వెల్ సెటిల్డ్ అని మలయాళంలో అర్థమవుతుందా? బాగా సెటిల్ అయిన వ్యక్తి అని. సో డూ యూ నో హిమ్? ఎస్ ఐ నో హిమ్. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్. సో అతను ఏం చెప్పాడంటే నాకు బాగా తెలుసు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్పింది? నాకు బ్లాంకెట్ పంపించమనమ్మా అని చెప్తుంది. దేర్ ఈజ్ ఏ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. ఏమైందంట? కోల్డ్ మిస్ట్ అంటే పొగమంచు అంటాం, చలిగాలి అనమాట.
మీకు క్లియర్గా అర్థం అన్నట్టు. ఓ చలిగాలి వేసేస్తుంది మార్నింగ్, సో నాకు ఒక బ్లాంకెట్ పంపించమని చెప్పు అని అంటుంది. ఇఫ్ ఐ క్యాచ్ ఐ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. టెల్ హిమ్ టు సెండ్ ఏ బ్లాంకెట్ వోంట్ యూ ఏ రెడ్ వన్. సో అన్నీ చెప్తుంది, ఒక రెడ్ కలర్లో ఉన్నది పంపించమని. ఐ హ్యాడ్ ఏ బ్లాంకెట్ ద వన్ హీ బ్రాట్ ఫర్ మీ వెన్ హీ వాజ్ స్టడింగ్ ఇన్ మద్రాస్. సో నా దగ్గర ఒక బ్లాంకెట్ ఉండేది, ఎప్పుడు గోపి మద్రాసులో చదువుకునేవాడు. ఇప్పుడు అర్థమైందా? గోపి మద్రాసులో చదువుకునేవాడు, వీళ్ళ హౌస్ వచ్చి తిరువనంతపురం. సో మద్రాసులో చదువుకున్నాడు కాబట్టి, అంటే ఇప్పుడు చెన్నై అంటున్నాం. సో చెన్నైలో చదువుకున్నాడు కాబట్టి ఏమనుకుంది, ఇంకా వాళ్ళ మదర్ ఇంకా పంపించలేదేంటి, అదే లెటర్స్ రాయట్లేదేంటి. సో తర్వాత మళ్ళీ ఏముంది, గోపిని అడుగుతుంది, నాకు బ్లాంకెట్ పంపించమని అడుగుతుంది. ఇట్ ఈస్ ఆల్ టాటర్డ్ నౌ. సో వీళ్ళ అబ్బాయి చదువుకునేటప్పుడు మద్రాసులో ఒక బ్లాంకెట్ ఉండేది, ఎవరి దగ్గర, వీళ్ళ అమ్మ దగ్గర, వీళ్ళ అమ్మగారి దగ్గర. సో ఆ బ్లాంకెట్ ఏమైంది, బాగా చిరిగిపోయింది. జస్ట్ ఆల్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్. సో అదేమైందంటే బాగా పోగులు పోగులు కింద వచ్చేసింది, బాగా చిరిగిపోయి. టెల్ హిమ్ టు సెండ్ ఏ రెడ్ బ్లాంకెట్ విల్ యూ, ఐ విల్ టెల్ హిమ్ హీ నాబ్డ్. సో నాబ్డ్ అనుకున్నాడు అన్నమాట, నోట్లో అనుకున్నాడు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్ ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ, ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. సో తనకి చెప్పు మర్చిపోకుండా ఒక బ్లాంకెట్ పంపించమని అంటుంది. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్, ఐ హ్యావ్ ఏ పెయిన్ ఇన్ ద నెక్. సో నేను చాలా టైము ఈ ఆర్మ్ చైర్లోనే కూర్చుంటున్నాను. ఆర్మ్ చైర్ చూసారు కదా పిక్చర్లో, సో ఆర్మ్ చైర్లోనే కూర్చున్నాను, నాకు చాలా పెయిన్గా ఉంటుంది, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నెక్ పెయిన్ వస్తుందండి. గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు ద వరండా. సో ఇలా మాట్లాడి ఏమైందంటే, వాళ్ళ అమ్మగారిని, ఇంకా వాళ్ళ అమ్మగారికి అర్థం అవ్వట్లేదు, వచ్చిందే గోపి, చెప్దామనుకున్నా ఆవిడకి అర్థం అవ్వట్లేదు. సో అనుకుంది కదా గోపి సిస్టరే, అంటే ఎవరు, కమల అంది ఎవరితో, గోపితో. నాకు చాలా చిరాకుగా ఉంటుంది, అంటే ఇరిటేషన్ వస్తుంది, అమ్మకి సరిగ్గా గుర్తున్నట్లేదు అని గోపితో చెప్పింది. ఇదంతా అయిన తర్వాత ఏమైంది, ఈ బ్రీఫ్ కేసులో ఉన్న థింగ్స్ అన్నీ చూసుకున్నాడు అక్కడ చూసి, ఎందుకు ఒక బ్లాంకెట్ చెప్తాను. సో అవన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత, ఇంకా వీళ్ళ అమ్మగారు మాట్లాడిన తర్వాత అమ్మగారిని, వాళ్ళ కమల అంటే అమ్మ ఒక ఎల్డెస్ట్ డాటర్ ఏం చేసింది, ఆవిడ తీసుకెళ్ళి లోపల బెడ్ మీద తీసుకెళ్ళి పడుకోబెట్టింది. సో యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ. ఇప్పుడు కమలాని గోపి మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళ అమ్మగారికి మరి వాళ్ళ అమ్మగారు చూశారు కదా మన సిచ్యువేషన్ చూసి అలా మాట్లాడారు. సో ఆవిడని లోపలికి తీసుకెళ్ళిపోయింది కమల. ఇప్పుడు కమలాని గోపి మాట్లాడుకుంటున్నారు ఏమని, యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ. సో నువ్వు అమ్మని చూడడానికి నీకు ఇంత టైం పట్టింది, ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్, యూ నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. సో అప్పుడు గోపి చెప్తున్నాడు, ఢిల్లీ అనేది చాలా ఎక్స్పెన్సివ్, నాకు చాలా ఎక్కువ అవుతున్నాయి ఖర్చులు, యూ నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. సో ఏమంటున్నాడు, నాకు 4 పిల్లలు, టు లుక్ ఆఫ్టర్ నౌ అంటే, లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ అని, చూసుకోవడానికి. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. బోత్ ఎండ్స్ మీట్ అంటే నేను ఎక్కడ వాళ్ళని ఇక్కడ మిమ్మల్ని ఇద్దరిని చూసుకోవడానికి నాకు శాలరీ సరిపోదు అని అంటున్నాడు. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్ స్టేటస్. సో ఒకరిని చూడాలంటే ఒకరి దగ్గర తగ్గించుకోవాలని చెప్తున్నాడు. ఇట్ విల్ బీ ఎ గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రైజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ప్రాపర్టీ. సో ఏమంటున్నాడు, ఇట్ విల్ బీ ఎ గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రైజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ప్రాపర్టీ. సో ఏమనుకున్నాడంట, వీళ్ళ హౌస్ ఉంది కదా తిరువనంతపురంలో, ఇందులో కొంత ప్రాపర్టీ తనకు వచ్చే షేర్ని అమ్మిస్తే కొంచెం తనకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. సో నేను దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. అర్థమవుతుందా, తిరువనంతపురం మీటింగ్కి వచ్చి ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో తన ప్రాపర్టీ గురించి, షేర్ గురించి మాట్లాడడానికి వచ్చాడు. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. సో అంటే నువ్వు ఇప్పుడు నీకు సంబంధించిన షేర్ తీసుకుంటావు, ప్రాపర్టీలో తీసుకుని ఆ మనీతో వెళ్ళిపోతావు అంతే. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దట్. సో నువ్వు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నీ షేర్ తీసుకుని నువ్వు ఇంకెక్కడికి రావు, నువ్వు ఇప్పుడు వచ్చింది అందుకే. డోంట్ సే దట్, ఐ విల్ కమ్ విత్ వెన్ ఐ గెట్ టైమ్. సో నువ్వు అలా మాట్లాడుకో, నాకు టైం ఉన్నప్పుడు నేను వస్తూ ఉంటాను అంటున్నాడు. యువర్ టైం
నీకు టైం వస్తుందా అని అంటుంది ఎవరు, కమల. హీ సా ద ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. సో అలా మాట్లాడుతుంటే కమల ఇరిటేషన్తో మాట్లాడుతుంది. ఎందుకు? తను వచ్చింది ఇంతకీ మీటింగ్ పర్పస్ కాదు, మీటింగ్ పర్పస్ అని చెప్పాడు. వచ్చింది ఎందుకు? తన ఫ్యామిలీలో అంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీలో ఉన్న షేర్ అమ్ముకుని ఆ మనీ తీసుకుని వెళ్దామని. ఇట్ టుక్ యూ మోర్ దాన్ 5 years టు ఫైండ్ టైమ్ టు కమ్ హియర్. సో ఇప్పుడు తనకి ఇక్కడికి రావడానికి, ఢిల్లీ వెళ్ళిన తర్వాత తిరువనంతపురంలో ఇలా హౌస్ రావడానికి ఎంత టైం పట్టిందంట? 5 years పట్టింది. 5 years నుంచి రాలేదు. అమ్మ ఈజ్ 83 నౌ. సో ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి 83 years. 83 years అంటే ఆవిడ అలాగే ఉంటుంది. సో వాడు వినపడపోవచ్చు, కొంచెం గుర్తుపట్టకపోవచ్చు. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. సో ఆవిడ ఇంకెంతకాలమో ఉండదు. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హెర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైం. సో నీకు విజిట్ చేయడానికి అంత టైం పట్టింది. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ ఆమ్, హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. సో హూ ఐ ఆమ్, సో అమ్మ ఎవరో గుర్తుపట్టట్లేదు. హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. ఓకే, బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ? అమ్మ నిన్ను గుర్తుపట్టట్లేదు, నువ్వు మీ అమ్మని గుర్తుపెట్టావు. ఓకే, దిస్ ఈజ్ యువర్ స్టోరీ. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గోపి వచ్చింది ఎందుకు? ప్రాపర్టీలో షేర్ అమ్మడానికి. యాక్చువల్గా మీటింగ్ ఉంది తిరువనంతపురంలో. ఆ మీటింగ్తో పాటు ఎందుకు వచ్చాడు? వీళ్ళ ఇంటి దగ్గర ఆగి ఆ షేర్లో ప్రాపర్టీ అమ్మేసి ఆ మనీ తీసుకెళ్ళిపోదామని. ఇంకా అప్పుడు కమల ఏం చెప్పింది? ఇప్పుడు కమల విడో వాళ్ళ ఇప్పుడు వాళ్ళ గోపి వాళ్ళ మదర్ కూడా సింగిలే, పైగా 83 years old. సో ఇప్పుడు అమ్ముకుని వెళ్ళిపోతే ఇంకా మమ్మల్ని చూడము అని అంటుంది. ఓకే, దిస్ ఈస్ ద స్టోరీ రిటన్ బై ది కమలా దాస్ మాధవి కుట్టి, ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ మలయాళం బై కేఎం షెరీ. ఓకే, సో ఇక్కడ మీకు గ్లాసరీ చూడండి. తిన్నా అంటే సిట్ అవుట్, ఫ్యూటైల్ అంటే అన్సక్సెస్ఫుల్, హడిల్డ్ అంటే హెల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్ బికాస్ ఆఫ్ ఫియర్ అండ్ కోల్డ్, రిలక్టెంట్లీ నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్. రిలక్టెంట్లీ అంటే చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏది కూడా. స్క్రూయింగ్ అప్ ఐస్, నారోయింగ్ ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ. స్క్రూయింగ్ అప్ అంటే మనం కళ్ళు కొంచెం దగ్గర చేసి చూస్తుంటాం, కోపంగా ఎలా చూస్తుంటాం కదా. సో స్క్రూయింగ్ అప్ ఐస్ అంటే అది. ఆన్ టోస్, బిజీ, రెడీ టు వర్క్. ఇక్కడ ఆన్ టోస్ అంటే బిజీ అని. మామూలుగా టోస్ అంటే మన లెగ్కి ఫింగర్స్ అని చెప్పాను కదా, ఫుట్. మామూలుగా అయితే టోస్ ఇది. ఆన్ టోస్ అంటే ఇక్కడ బిజీ అని. మమ్లింగ్ అంటే స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ వైట్లీ. ఎగ్జాస్పరేటెడ్లీ, వెరీ అన్నాయిడ్ అంటే ఇరిటేషన్ అని. అన్నాయ్ అన్నా ఇరిటేషన్ అన్నా రెండు ఒకటి. కేసరి యోగం, వెల్ సెటిల్డ్. టాటర్డ్ అంటే ఆల్రెడీ స్టార్టింగ్ లెసన్లో చెప్పాను. టాన్ అన్నా టాటర్డ్ అన్నా రెండు ఒకటే, చిరిగిపోవడం. ఇరిటేషన్ అన్నాయిన్స్ రెండు సార్లు ఇచ్చేసాడు. ఎగ్జాస్పరేటెడ్ అంటే వెరీ అన్నాయిడ్, అంటే ఇరిటేషన్ అంటే అన్నాయిన్స్ అని మీకు ఇచ్చాడు. ఓకే, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ది టాటర్డ్ బ్లాంకెట్. సో ఇందులో మనకి నెక్స్ట్ మీకు గ్రామర్ ఉంది. I will explain the grammar in next class. Okay, this is your story, the tattered blanket. Okay.